శ్రీ రఘురామ రఘువంశపు నాయకులలో ఆ వంశానికి మొత్తం ఖ్యాతి తెచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇక్ష్వాకు, కకుస్థుడు, రఘుమహారాజు చాలామంది ఉన్నారు. ఆ మాటకు వస్తే ఆ వంశాన్ని సూర్యవంశం అంటారు, ఇక్ష్వాకు వంశం అంటారు, కకుస్థ వంశం అంటారు, రఘువంశం అంటారు, రామవంశం అని అనలేదు. రామవంశం అని మాత్రమల్లా ఇంత ప్రసిద్ధులైన వాడు శ్రీమన్నారాయణమూర్తి స్వయంగా రాముడుగా అవతరిస్తే ఆ వంశానికి తర్వాత కానీ ముందు కానీ రామవంశం అని పేరు రావాలా వద్దా? ముందు రాకపోతే పోనీ అవతరించలేదు, తర్వాతైనా రావాలా వద్దా? అంటే రాముడు ఎప్పుడు ఎందుకు రాలేదు అంటే రాముడు కారణంగానే రామవంశం అని పేరు రాల. రాముడు పేరు ప్రస్తావించిన చోట మీరు ఎప్పుడైనా చూడండి, శ్రీ రఘురామ అని రఘువంశానికి చెందినవాడిగా ఏదో ఆర్ రామారావు అన్నట్టే రఘురామ అని ఇంటి పేరు పెట్టాడు. రామదాస్ కీర్తనలో కూడా ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా బ్రోవే అని ఇక్ష్వాకు కులం అంటాడు. ఎక్కడ వచ్చిన లవకుశ సినిమా ఇలా ప్రారంభం కాగానే ఏమిటి, రామచంద్ర మీ వంశకర్త సూర్యభగవానుడు, మళ్ళీ సూర్యభగవానుడు వచ్చాడు. ఎక్కడికెక్కడ రాముడు పేరుకు ముందు ఆయన వంశాన్ని చేర్చడం వల్ల ఆయన వంశంతోనే రాముడు ప్రసిద్ధుడైపోయాడు. అంతేగాని రామవంశం అనే పేరు వచ్చే అవకాశాన్ని రాముడు ఇవ్వలేదు. వినయవంతుడు కాబట్టి, నిగర్వి కాబట్టి నా పూర్వుల పేరే ఉండాలి, నా పేరు అక్కర్లేదు అనుకున్నాడు. అయినా ఇవాళ మొత్తం రఘువంశంలో రామచంద్రమూర్తి ఎంతటి ఖ్యాతి కలిగిన వాడో మనకి తెలుసు.